ఎంతసేపు ఉంచాలి మమ్మీ? 15 minutes. ఓకే అండి, మనం ఇప్పుడైతే మూత పెట్టుకున్నాం అరోమా బయటికి రాకుండా అట్టే ఉండడానికి. ఒక 15 minutes దాన్ని అలా వదిలేద్దాం. ఈ కర్రీ ఇప్పుడు చూస్తున్నారు కదా అండి, ఇది గ్రేవీ లాగా కాకుండా ఫ్రై లాగా కాకుండా మిడిల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మనకు అన్నంలోకి కూడా బాగుంటుంది, చపాతీల్లోకి అన్నిట్లోకి బాగుంటుంది ఇది. ఇప్పుడు ఒక్కసారి మనం ఉప్పు కారం టేస్ట్ చేసుకుందాము. బా మమ్మీ, పర్ఫెక్ట్ మమ్మీ, సూపర్గా ఉంది. కరెక్ట్గా సరిపోయింది మమ్మీ నాకైతే. మీకైతే సాల్ట్ తక్కువ అంటున్నారు. పర్ఫెక్ట్, చాలా బాగుంది. ఏమైనా అమ్మ చేతి వంటేనండి. మా మదర్ చాలా బాగా చేస్తారు వంటలు. ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందా మమ్మీ? 15 minutes అవ్వలేదు, ఒక 10-12 minutes అయింది. చూద్దాం ఒకసారి కర్రీ. అయిపోయిందమ్మా. వావ్ మమ్మీ, స్మెల్ భలే వస్తుంది. అయిపోయిందా మమ్మీ? అంతేనా? చూడండి, గ్రేవీ లాగా లేదు, ఫ్రై లాగా లేదు, సూపర్గా ఉంది చూడడానికి. కానీ నాకైతే స్మెల్ కూడా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి, చాలా బాగుంది ఇది. ఇంకా దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు మమ్మీ. ఆఫ్ చేసేస్తా. ఒక్కసారి కిందకి పైకి కలిపేసుకొని ఆపేది. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో వరకు మనము మళ్ళీ వేచి ఉందాం. బాయ్ బాయ్.